ఓం శాంతి 6/3/2026 మధురమైన పిల్లలు, సత్యమైన ముక్తిదళంగా అయ్యి అందరినీ ఈ పాపపు ప్రపంచం నుండి పుణ్యం యొక్క ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. అందరి మునిగి ఉన్న నావలను తీరానికి చేర్చాలి. ప్రశ్న: ఏ నిశ్చయం పిల్లలు ప్రతి ఒక్కరి బుద్ధిలో నంబర్ వారుగా కూర్చుంటుంది? జవాబు: పతిత పావనుడైన మన అత్యంత ప్రియమైన బాబా మనకు స్వర్గవారసత్వాన్ని ఇస్తున్నారు. ఈ నిశ్చయం ప్రతి ఒక్కరి బుద్ధిలో నంబర్ వారుగా కూర్చుంటుంది. ఒకవేళ ఎవరికైనా పూర్తి నిశ్చయం ఏర్పడినా కానీ మాయ ఎదురుగా నిలబడి ఉంది. తండ్రిని మర్చిపోతారు, ఫెయిల్ అయిపోతారు. ఎవరికైతే నిశ్చయం కూర్చుంటుందో వారు పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నమైపోతారు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలకు గుడ్ మార్నింగ్. పిల్లలకి ఇదైతే తెలుసు, సత్యుగంలో సదా గుడ్ మార్నింగ్, గుడ్ డే, గుడ్ ఎవ్రీథింగ్, గుడ్ నైట్ అంతా గుడ్గానే, మంచిగానే ఉంటుంది. ఇక్కడైతే గుడ్ మార్నింగ్ కూడా లేదు, గుడ్ నైట్ కూడా లేదు. అన్నింటికన్నా చెడ్డది రాత్రి. మరి అన్నింటికన్నా మంచిదేమిటి? ఉదయము. దానిని అమృతవేళ అంటారు. మీకు ప్రతి సమయము గుడ్గానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ఈ సమయంలో మనం యోగ యోగేశ్వర్లము మరియు యోగ యోగేశ్వరీలము అని పిల్లలకు తెలుసు. మీ తండ్రి అయిన ఈశ్వరుడొచ్చి యోగాన్ని నేర్పిస్తారు. అనగా పిల్లలైన మీకు ఒక్క ఈశ్వరునితో యోగం ఉంది. పిల్లలైన మీరు యోగేశ్వర్లుగా అయిన తర్వాత మీకు జ్ఞానేశ్వరుడైన తండ్రి గురించి తెలిసింది. యోగం జోడించబడిన తర్వాత తండ్రి మీకు మొత్తం చక్రం యొక్క జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. దాని ద్వారా మీరు కూడా జ్ఞానేశ్వర్లుగా అవుతారు. ఈశ్వరుడైన తండ్రి వచ్చి పిల్లలకు జ్ఞానాన్ని మరియు యోగాన్ని నేర్పిస్తారు. ఏ ఈశ్వరుడు? నిరాకార తండ్రి. ఇప్పుడు బుద్ధిని ఉపయోగించండి. గురువుల డైరెక్షన్లైతే అనేకమున్నాయి. కొంతమంది శ్రీకృష్ణునితో యోగం జోడించండి అంటారు. ఆ చిత్రాన్ని కూడా ఇస్తారు. ఒకరు సాయిబాబా, ఒకరు మహర్షి బాబా, ఒకరు ముస్లింల బాబా, ఒకరు పారసీల బాబా. అందర్నీ బాబా బాబా అని అంటూ ఉంటారు. అందరూ భగవంతుళ్లే భగవంతుళ్ళు అని అంటారు. మనుషులు భగవంతుడు కాలేరని ఇప్పుడు మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలను కూడా భగవాన్ భగవతి అనలేరు. భగవంతుడైతే ఒక్క నిరాకారుడు మాత్రమే. వారు ఆత్మలైన మీ అందరికీ తండ్రి. వారిని శివ్ బాబా అంటారు. మీరే జన్మజన్మలుగా సత్సంగాలకు వెళ్తూ వచ్చారు. ఎవరో ఒక సన్యాసి, సాధువు, పండితుడు మొదలైనవారు తప్పకుండా ఉంటారు. వీరు మన గురువు అని, మనకు కథ వినిపిస్తారని మనుషులకు తెలుసు. సత్యుగంలో కథలు మొదలైన ఉండవు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. కేవలం భగవంతుడు లేక ఈశ్వరుడు అని అన్నట్లయితే ఆ మాధుర్యం అనుభవం అవ్వదు. వారు తండ్రి కావున బాబా అని పిలవడంతో సంబంధం స్నేహపూర్వకం అవుతుంది. మనం బాబా మమ్మాలకు పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు. వారి ద్వారా మనకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. మేమీ సత్సంగం ద్వారా మనుషుల నుండి దేవతలుగా మరియు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతామని భావించే సత్సంగాలు ఇంకేవీ ఉండవు. ఇప్పుడు మీకు సత్యమైన తండ్రితో సాంగత్యం ఉంది. మిగిలిన వారందరికీ అసత్యంతో సాంగత్యం ఉంది అంటారు. సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది, దైహిక సాంగత్యం ముంచేస్తుంది అని అంటూ ఉంటారు కూడా. తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా
దేహీ అభిమానులుగా అవ్వండి. నేను పిల్లలైన మీకు అనగా ఆత్మలకు నేర్పిస్తున్నాను. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మలకు సుప్రీం ఆత్మ వచ్చి ఇస్తారు. మిగిలిందంతా భక్తి మార్గం. అదేమీ జ్ఞాన మార్గం కాదు. తండ్రి అంటారు, నేను అన్ని వేదాలు, శాస్త్రాలు, సృష్టి ఆదిమధ్యాంతాలు తెలిసినవాడిని. అథారిటీని నేనే. వాళ్ళు భక్తి మార్గం యొక్క అథారిటీ. ఎన్నో శాస్త్రాలు మొదలైనవి చదువుతారు కనుక వారిని శాస్త్రాల అథారిటీ అంటారు. మీకు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపిస్తారు. సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుందని, అసత్యపు సాంగత్యం ముంచేస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీ ద్వారా భారత్కు ముక్తినిస్తున్నారు. మీరు ఆత్మిక ముక్తిదళం. మీరు విముక్తులుగా చేస్తారు. తండ్రి అంటారు, ఒకప్పుడు స్వర్గంగా ఉన్న భారత్ ఇప్పుడు నరకంగా తయారైంది, మునిగిపోయింది. అంతేకాని సాగరం కింద ఉండటమని కాదు. మీరు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు. సత్యత్రేతాయుగాలు సతో ప్రధానమైనవి. ఇది పెద్ద స్టీమర్. మీరు స్టీమర్లో కూర్చున్నారు. ఇది పాపపు నగరం. ఎందుకంటే అందరూ పాపాత్ములుగా ఉన్నారు. వాస్తవానికి గురువు ఒక్కరే. వారి గురించి ఎవరికీ తెలీదు. వారిని సదా ఓ గాడ్ ఫాదర్ అంటారు. అంతేకాని గాడ్ ఫాదర్ కమ్ ప్రిసెప్టర్ అనగా గాడ్ ఫాదర్ కమ్ గురు అని అనరు. అలా అనరు. కేవలం ఫాదర్ అనే అంటారు. వారు పతితపావనుడు కావున గురువుగా కూడా అయ్యారు. సర్వుల పతితపావనుడు సద్గతిదాత ఒక్కరే. ఈ పతిత ప్రపంచంలోని మనుషులెవ్వరూ సద్గతిదాతగా లేక పతితపావనుడిగా అవ్వలేరు. తండ్రి అంటారు, ఎంత కల్తీ, ఎంత అవినీతి ఉన్నది. ఇప్పుడు నేను కన్యలు మాతల ద్వారా అందరినీ ఉద్ధరించాలి. బ్రహ్మ కుమార కుమారీలైన మీరంతా సోదర సోదరీలు అవుతారు. లేకపోతే తాతగారి వారసత్వం ఎలా లభిస్తుంది? తాతగారి నుండి వారసత్వం 21 తరాలకు లభిస్తుంది, అనగా స్వర్గరాజ్యం లభిస్తుంది. ఈ సంపాదన ఎంత గొప్పది! ఇది సత్యమైన తండ్రి ద్వారా కలిగే సత్యమైన సంపాదన. తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సద్గురు కూడా. బాబా ప్రాక్టికల్గా చేసి చూపించేవారు. అంతేకాని గురువు మరణించినట్లయితే శిష్యులకు సింహాసనం లభిస్తుందని కాదు. వారు దైహిక గురువు, వీరు ఆత్మిక గురువు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. మనల్ని మనుషులెవ్వరూ చదివించడం లేదని, మనల్ని జ్ఞానసాగరుడు పతితపావనుడైన శివబాబా ఈ శరీరం ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. మీ బుద్ధి శివబాబా వైపు ఉంది. ఆ సత్సంగాలలో మనుషుల వైపుకు బుద్ధి వెళ్తుంది. అదంతా భక్తి మార్గం. నీవే తల్లివి, తండ్రివి, మేం నీ పిల్లలము అని ఇప్పుడు మీరు పాడుతారు. వారొక్కరే కదా. కాని బాబా అంటారు, నేనొచ్చి మిమ్మల్ని నావారిగా ఎలా చేసుకోను? నేను మీ తండ్రిని. నేను వీరి తనువును ఆధారంగా తీసుకుంటాను. కనుక బ్రహ్మ నాకు పత్ని కూడా, బిడ్డ కూడా. వీరి ద్వారా శివబాబా పిల్లలను దత్తత తీసుకుంటారు. కావున వీరు పెద్ద తల్లి అయినట్లు. వీరికి తల్లి ఎవరూ లేరు. సరస్వతిని జగదంబ అంటారు. మిమ్మల్ని సంభాళించేందుకని ఆమెను నియమించారు. సరస్వతి జ్ఞానజ్ఞానేశ్వరి, ఆమె చిన్న తల్లి. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. మీరిప్పుడు ఈ గుహ్యమైన చదువును చదువుకుంటున్నారు. మీరు గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణలు గౌరవపూర్వకంగా పాస్ అయ్యారు. వారికి అందరికన్నా పెద్ద స్కాలర్షిప్ లభించింది.
వారికి ఏ శిక్షలు అనుభవించాల్సిన అవసరం రాలేదు. తండ్రి అంటారు, ఎంత వీలైతే అంత స్మృతి చేయండి. దీనిని భారత్ యొక్క ప్రాచీన యోగం అంటారు. తండ్రి అంటారు, మీకు అన్ని వేదశాస్త్రాల సారాన్ని వినిపిస్తాను. నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. దాని ద్వారా మీరు ప్రారబ్ధాన్ని పొందారు. ఆ తర్వాత జ్ఞానం సమాప్తమైపోతుంది. అటువంటప్పుడు పరంపరగా ఎలా నడవగలదు? అక్కడ శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. ఇస్లాములు, బౌద్ధులు మొదలగు ఇతర ధర్మాల వారెవరైతే ఉన్నారో వారి జ్ఞానం మాయమవ్వదు. వారిది పరంపరగా కొనసాగుతుంది. అదందరికీ తెలుసు. కాని తండ్రి అంటారు, నేను మీకే జ్ఞానాన్నైతే వినిపిస్తానో అదెవ్వరికీ తెలీదు. భారత్ దుఃఖమయంగా అయిపోతుంది. నేనొచ్చి దానిని సదా సుఖమయంగా చేస్తాను. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులో కూర్చున్నాను. మీ బుద్ధియోగం తండ్రితో ఉండాలి. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. వారు పిల్లలందరికీ తండ్రి. అందరూ వారి పిల్లలే కదా. ఆత్మలందరూ ఈ సమయంలో పతితంగా ఉన్నారు. తండ్రి అంటారు, నేను ప్రాక్టికల్గా వచ్చాను. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. నిప్పు అంటుకోనున్నదని మీకు తెలుసు. అందరి శరీరాలు సమాప్తమైపోతాయి. ఆత్మలందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. అంతేకాని బ్రహ్మతత్వంలో లీనమైపోతారని కాదు, లేదా జ్యోతిలో కలిసిపోతారని కాదు. బ్రహ్మ సమాజం వారు జ్యోతిని వెలిగిస్తారు. దానిని బ్రహ్మ మందిరం అంటారు. వాస్తవానికది బ్రహ్మ మహాతత్వం. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. మన మొదటి మందిరం అదే. పవిత్రాత్మలక్కడుంటాయి. ఈ విషయాలను మనుషులెవరూ అర్థం చేసుకోరు. జ్ఞానసాగరుడైన తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, ఆ తర్వాత రాజరాజేశ్వరులుగా అవుతారు. పతిత పావనుడైన అత్యంత ప్రియమైన బాబా వచ్చి మాకు స్వర్గవారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు అని మీ బుద్ధిలో ఉంది. కొంతమంది బుద్ధిలో ఇది కూడా కూర్చోదు. ఇంతమంది కూర్చున్నారు. ఇందులో ఎవ్వరూ 100% నిశ్చయబుద్ధి కలవారిగా లేరు. కొంతమంది 80% నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారు. కొంతమంది 50%, కొంతమంది అలా కూడా లేరు. అటువంటి వారు పూర్తిగా ఫెయిల్ అన్నట్లు. నంబర్ వారుగా తప్పకుండా ఉన్నారు. నిశ్చయం లేనివారు చాలామంది ఉన్నారు. నిశ్చయం ఏర్పడాలి అని ప్రయత్నిస్తారు. అచ్చా, నిశ్చయం ఏర్పడినా కాని మాయ శక్తివంతంగా ఉంది. బాబాను మర్చిపోతారు. ఈ బ్రహ్మ స్వయంగా అంటారు, నేను పూర్తి భక్తునిగా ఉండేవాడిని. 63 జన్మలు భక్తి చేశాను. తతత్వం. మీరు కూడా 63 జన్మలు భక్తి చేశారు. 21 జన్మలు సుఖం పొందారు. ఆ తర్వాత భక్తులుగా అయ్యారు. భక్తి తర్వాత వైరాగ్యం. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం అని సన్యాసులు కూడా ఈ పదాలను ఉపయోగిస్తారు. వారికి ఇళ్ళు వాకిళ్ల పట్ల వైరాగ్యం కలుగుతుంది. దానిని హద్దు వైరాగ్యం అంటారు. మరియు మీది అనంతమైన వైరాగ్యం. సన్యాసులు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవులకు వెళ్లిపోయేవారు. ఇప్పుడైతే ఎవరూ అడవుల్లో లేనే లేరు. కుటీరాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే మొదట వారు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు వారిలో ఎటువంటి శక్తి లేదు. లక్ష్మీనారాయణల రాజధానిలో ఏదైతే శక్తి ఉండేదో వారు పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడికొచ్చి చేరుకున్నారో చూడండి. ఏమాత్రమూ శక్తి లేదు. మేం ధర్మాన్ని నమ్మము అని ఇక్కడ గవర్నమెంట్ కూడా అంటుంది. ధర్మంలోనే చాలా నష్టం ఉంటుంది. కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. అన్ని ధర్మాల వారు ఏకమతంగా అవ్వాలని కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు.
కాని ఒక్కటిగా ఎలా అవ్వగలరు అని వారిని అడగండి. ఇప్పుడైతే అందరూ తిరిగి వెళ్ళేటటువంటి వారే. బాబా వచ్చారు. ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశాన వాటికగా అవ్వనున్నది. ఇకపోతే ఇది వెరైటీ వృక్షం. అటువంటప్పుడు ఒక్కటిగా ఎలా అవుతారు? ఏమీ అర్థం చేసుకోరు. భారత్లో ఒకే ధర్మం ఉండేది. వారిని అద్వైత మతానికి చెందిన దేవతలు అంటారు. ద్వైతమనగా దైత్యులు. బాబా అంటారు, మీ ఈ ధర్మం చాలా సుఖాన్నిచ్చేటటువంటిది. మనం పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు అనుభవించాలని మీకు తెలుసు. మనమే 84 జన్మలు తీసుకున్నామని నిశ్చయముండాలి. మనమే వెళ్ళాలి, మళ్లీ రావాలి. మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మ అని భారతవాసులకు మాత్రమే అర్థం చేయిస్తారు. కేవలం ఒక్కరికే చెప్పరు. మీరు పండాలు, మార్గదర్శకులు అని పాండవ సైన్యానికి అర్థం చేయిస్తారు. మీరు ఆత్మిక యాత్ర నేర్పిస్తారు. అందుకే పాండవ సైన్యం అంటారు. రాజ్యం ఇప్పుడు కౌరవులకు లేదు, పాండవులకు లేదు. వారు కూడా ప్రజలే, మీరు కూడా ప్రజలే. కౌరవులు పాండవులు పరస్పరంలో సోదరులని, పాండవుల వైపు పరంపిత పరమాత్మ ఉన్నారని అంటారు. తండ్రి వచ్చి మాయపై విజయం పొందడం నేర్పిస్తారు. మీరు ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారు, అహింసకులు. అహింస పరమో ధర్మము. ముఖ్యమైన విషయం కామఖడ్గాన్ని ఉపయోగించకుండా ఉండడం. భారతవాసులు గోవులను హతమార్చకపోవడమే అహింస అని భావిస్తారు. కాని బాబా అంటారు, కామఖడ్గాన్ని ఉపయోగించకండి. దానినే అన్నింటికన్నా పెద్ద హింస అంటారు. సత్యుగంలో కామఖడ్గము ఉండదు, గొడవలు కొట్లాట్లు ఉండవు. ఇక్కడైతే 2 ఉన్నాయి. కామఖడ్గమే ఆది మధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది. మీరు మెట్లు దిగుతూ వస్తారు. భారతవాసులైన మీరే 84 జన్మలు తీసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. తర్వాత పునర్జన్మలు తీసుకుంటారు. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క మెట్టు వంటిది. ఇక్కడ్నుండి మీరు ఒక్కసారిగా పైకి జంప్ చేస్తారు. 84 మెట్లు దిగడానికి మీకు 5000 సంవత్సరాలు పడుతుంది. మరియు ఇక్కడ్నుండి మీరు ఒక్క క్షణంలో ఎక్కేస్తారు. క్షణంలో జీవన్ముక్తిని ఎవరిస్తారు? తండ్రి. ఇప్పుడందరూ పూర్తిగా నేలపై పడిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు, కేవలం నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు నాటకం పూర్తయిందని, మనం తిరిగింటికి వెళ్లాలని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. మనం మన తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. మొదట బాబాను స్మృతి చేయండి. వారే మీకు ఇంటికి మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి. బ్రహ్మతత్వాన్ని గుర్తు చేయడం వలన ఒక్క పాపం కూడా పోదు. పతిత పావనుడు పరమాత్ముడే. వారు ఏ విధంగా పావనంగా తయారు చేస్తారు అనేది ప్రపంచంలోని వారెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి వచ్చి స్వర్గస్థాపనను తప్పకుండా చేయవలసి ఉంటుంది. తండ్రి వచ్చారు కావున పిల్లలైన మీరు వారి జయంతిని జరుపుతారు. వారెప్పుడు వచ్చారు? ఫలానా గడియలో ఫలానా తిథి తారీఖుల్లో వచ్చారని చెప్పలేరు. శివబాబా ఎప్పుడొచ్చారనేది ఎలా చెప్పగలరు? సాక్షాత్కారాలు చాలా కలుగుతాయి. పూర్వం మనం సర్వవ్యాపి అని భావించేవారము, లేదా ఆత్మే పరమాత్మ అనేవారము. ఇప్పుడు యథార్థం తెలిసింది. బాబా ప్రతిరోజు గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. సాధారణ పిల్లలైన మీరు ఎంత గొప్ప జ్ఞానాన్ని చదువుకుంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు శిక్షల నుండి విముక్తులయ్యే పురుషార్థం చేయాలి. స్మృతిలో ఉంటేనే స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా అవ్వగలరు. రెండవ పాయింట్, సత్యాతి సత్యమైన పాండవులుగా అయి అందరి చేత ఆత్మిక యాత్రను చేయించాలి. ఏ రకమైన హింస చేయకూడదు. వరదానము, లైట్ హౌస్ స్థితి ద్వారా పాపకర్మలను సమాప్తం చేసే పుణ్యాత్మ భవ. ఎక్కడైతే లైట్ ఉంటుందో, వెలుగుంటుందో అక్కడ ఎటువంటి పాపకర్మ జరగదు. సదా లైట్ హౌస్ స్థితిలో ఉన్నట్లయితే మాయ ఎటువంటి పాపకర్మ చేయించలేదు. సదా పుణ్యాత్మగా అయిపోతారు. పుణ్యాత్మ సంకల్పంలో కూడా ఎటువంటి పాపకర్మ చేయలేదు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ తండ్రి స్మృతి ఉండదు. అందుకే దృఢ సంకల్పం చేయండి, నేను పుణ్యాత్మను, పాపం నా ఎదురుగా రాలేదు. స్వప్నంలో లేక సంకల్పంలో కూడా పాపాన్ని రానివ్వకండి. స్లోగన్, ఎవరైతే ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూస్తారో వారే సదా హర్షితంగా ఉంటారు. అవ్యక్త సూచనలు. నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి. నిశ్చయ బుద్ధి కల పిల్లలు సదా హర్షితంగా మరియు నిశ్చింతగా ఉంటారు. చింత అనేది సంతోషాన్ని సమాప్తం చేస్తుంది మరియు నిశ్చింతగా ఉన్నట్లయితే సదా సంతోషం ఉంటుంది. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమవుతుందో అన్న ప్రశ్నలు వస్తే అప్పుడిక చింత కలుగుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది చింతతో కూడిన అల. కొంతమంది ఏమంటారంటే, నాకే ఎందుకిలా జరుగుతుంది, నాకే ఈ బంధనం ఎందుకుంది, నా వెనకే మాయ ఎందుకు వస్తుంది, ఎందుకని నా లెక్కాచారమే కఠినంగా ఉంది. ఎందుకు అనేది రావటమనగా చింతతో కూడిన అల వచ్చినట్లు. ఎవరైతే ఈ చింతల నుండి దూరంగా ఉంటారో వారే నిశ్చింతగా ఉంటారు. ఓం శాంతి.